సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ 5 years తర్వాత మళ్ళీ రియాక్షన్ వీడియోస్ అనేవి నేను చేస్తున్నాను. సో గైస్ ప్లీజ్ అప్పుడు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. సో గైస్ అప్పుడు పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయిన దగ్గర నుంచి వీడియోస్ సరిగా చేయకుండా నేను కొంచెం ఆపేశాను. సో అందులో బిజినెస్ స్టార్ట్ చేసి అప్పుడు అంతా కొంచెం నా సిచ్యువేషన్స్ బాగాలేక ఇవి హ్యాండిల్ చేయలేక నేను అప్పుడు కొంచెం ఈ ఫీల్డ్కి దూరం అయిపోయాను. సో గైస్ మళ్ళీ ఈ 5 years తర్వాత మళ్ళీ నాకు ఇష్టమైన ఫీల్డ్లోకి వచ్చేసాను ఫైనలీ. సో గైస్ ప్లీజ్ మళ్ళీ అప్పుడు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే చేశారని కోరుకుంటున్నాను. సో గైస్ ఈరోజు మనం రియాక్ట్ చేయబోతున్న వీడియో వచ్చేసి మన టాక్సిక్ టీజర్. ఇది వచ్చి చాలా రోజులైంది కానీ నేను చూడలేదు. నేను ఇప్పుడు ప్రజెంట్ కోర్స్లో ఉన్నాను కాబట్టి నేను అది చూడలేదు. సో ఇవి రెండు బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఫైనలీ మనం టాక్సిక్ టీజర్ అయితే రియాక్ట్ చేసేద్దాం. సో గైస్ ఇందులో వచ్చేసి మన యష్ గారు అండ్ నయనతార, కిరా అద్వానీ గారు అండ్ తారా సుతారియా గారు అండ్ హుమా క్యురేషి అండ్ రుక్మిణి వసంత్ గారు ఉన్నారు. సో గైస్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన లేడీ అనమాట. సో ఇంతకుముందు ఒక క్లిప్స్ లాంటిది వెళ్ళారు, అది చూశాను. కానీ అసలు లేడీ డైరెక్షన్ చేస్తుందంటే అసలు ఎవ్వరు నమ్మరు. అసలు నేనైతే షాక్ అయిపోయాను. సో ఇందులో కూడా చూస్తుంటే మరి ఎలా ఉంటుందో మరి చూద్దాం. అండ్ అఫ్కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మన రవి బస్రూ. సో కేజీఎఫ్, సలార్ ఇవన్నిటికీ మన రవి బస్రూ గారు మ్యూజిక్ ఎలా ఇచ్చారో, ఎలా బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే అయితే ఎలా అయితే మన గూస్ బంప్స్ తెప్పించారో మనకు తెలుసు. సో ఇందులో కూడా ఆల్రెడీ వచ్చిన క్లిప్స్లో మాత్రం మామూలు డాడీస్ హోమ్ అని మాత్రం చాలా అంటే చాలా ట్రెండ్ అయ్యి చాలా వైరల్ అయిపోయింది. అది యష్ గారిది టాక్సిక్ టీజర్ వచ్చేసి రియాక్ట్ చేయబోతున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ 5 years తర్వాత నా ఫస్ట్ రియాక్షన్. సో గైస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఏమైనా రిక్వెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ 5 yearsలో నాకు తెలిసి అయితే ఒక 200 ఫిలిమ్స్ పైనే రిలీజ్ అయి ఉంటాయి. చాలా అంటే చాలా వరకు నేను చాలా మిస్ అయ్యాను, చాలా కూడా కొన్ని చూడలేదు. సో ఏమైనా ఇంట్రెస్టింగ్ మూవీస్, ఏమైనా టీజర్స్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లస్ లీస్ట్ ఉంటే కొంచెం కామెంట్లో పెట్టండి. సో నేను అవి రియాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్ లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం, వీడియో రియాక్ట్ చేసేద్దాం. Kids stay away, parents make sure your kids stay away, grandparents make sure your kids are away, great grandparents at your own risk. Beach. Love. Kevin Productions. Love makes monsters of women. Monster Man Creations. It is a beautiful illusion Nayanathara if one understands the depth of its deception. Kira Advani. Ooh. Astaria. And yet here we are. Rukmini Vasanth garu. Fighting for his scraps of Gangsters. devotion. Mafia la undi mottam. లేడీస్ అండ్ లేడీస్ ఒక్కొక్కరుగా వస్తారా, ఒకేసారి వస్తారా? Bold. Jitu Mohan Das. But here comes a plot twist, ladies. Don't forget the predictable spectacle of men and their cocks. సో గైస్ ఫైనలీ వీడియో అయితే చూసేసాం. చాలా అంటే చాలా బోల్డ్గా అసలు ఒక లేడీ డైరెక్టర్ ఇలా డైరెక్ట్ చేస్తున్నారంటే అసలు షాక్ అయిపోతున్నారు. అసలు ఇన్స్టాగ్రామ్స్లో మీమ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఆ డైరెక్టర్ గురించి మాత్రం ఓ మై గాడ్ మామూలుగా అంటే మామూలు కాదు. అసలు నేను క్లిప్స్ చూసే స్టార్టింగ్లో అసలు అది అలాంటి క్లిప్స్ ఏందిరా నాయన, అసలు ఎట్లా పెడతారా నాయన అనుకున్నా. ఇదేం క్లిప్స్ రా బాబు ఇంత డిఫరెంట్గా ఉంది అనుకునే లోపు అక్కడ నాకు డైరెక్టర్ ఎవరో తెలియదు. మా ఫ్రెండ్ నుండి అరే ఆ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా, లేడీ అని చెప్పారు. సో అప్పుడు నేను చాలా అంటే చాలా షాక్ అయిపోయాను. అసలు ఒక లేడీ డైరెక్టర్ ఎంత బోల్డ్గా అసలు మళ్ళీ అందులో ఒక స్టార్టింగ్లోనే ఇక్కడ టీజర్లోనే మనకి కూడా డిస్క్లైమర్లా ఒక వార్నింగ్ ఇచ్చేశారు. కిడ్స్ అవే, పేరెంట్స్ అవే ఇట్లా అని ముందే చెప్పేశారు ఎంత బోల్డ్గా ఉంటుందో కంటెంట్ అని. సో ఇందులో అయితే మన యష్ గారు సేమ్ కేజీఎఫ్ లుక్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే మేబీ కేజీఎఫ్ 3
దీని తర్వాత వెంటనే స్టార్ట్ అవుతుందో మరి సలార్ 2 చేస్తారో మరి తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే డ్రాగన్ ఉన్నారు ప్రశాంత్ నీల్ గారు. సో అదే లుక్ మెయింటైన్ చేస్తున్నారు. సో KGF 3 కోసం అయితే ఆ లుక్ అలానే మెయింటైన్ చేస్తున్నారని అయితే అర్థమైపోతుంది. సో టోటల్ మొత్తం గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ అంతా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం లాగా అనిపిస్తుంది. అండ్ మన రవి బస్రూర్ గారు బీట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అండ్ మన యష్ గారు ఉన్న యాటిట్యూడ్ మాత్రం, ఆ యాటిట్యూడ్, యాక్టింగ్ అండ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఇంకా తెలిసిందే. సో కానీ ఇందులో చాలామంది యాక్ట్రెసెస్ ఉన్నారు. అండ్ మన నయనతార గారు కానీ, ఆ హిందీ యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు. అండ్ మన కీరాద్వాని గారు. సో కీరాద్వాని గారిది వామ్మో చాలా అంటే చాలా బోల్డ్గా, మరి వార్ 2 నుంచి ఆమె కూడా కీరాద్వాని గారు కూడా చాలా అంటే చాలా మొత్తం బోల్డ్ సీన్స్ కానివ్వండి చాలా కొంచెం ఎక్కువ చేసేస్తున్నారు. సో మరి టాక్సిక్లో ఎలా ఉంటుందో చూద్దాం గైస్. సో టీజర్ మాత్రం ఇది మాత్రం చాలా అంటే చాలా బ్లాస్ట్ ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది. నాకు అసలు సర్ప్రైజింగ్ ఏంటంటే ఒక లేడీ డైరెక్టర్ ఇంత ఘోరంగా అసలు మరి ఇంత బోల్డ్గా సినిమా తీయగలుగుతుందా అనుకున్నాను, కానీ మరి ఇంత ఘోరంగా అనుకోలేదు. సో ఇది మాత్రం చాలా అంటే చాలా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అందరి ఫీజులు అయిపోతుంది. సో ఇయర్లీ వెయిటింగ్. ఇప్పుడు అంతలో పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. పెద్ద తర్వాత అంత పెద్ద సినిమాలు అయితే ఏం రాలేదు. సో చూద్దాం గైస్. సో గైస్ ప్లీజ్ దయచేసి అందరూ ప్లీజ్ అప్పుడు ఎలాగైతే సపోర్ట్ చేశారో ప్లీజ్ అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఏమైనా రిక్వెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆఫ్టర్ 5 years తర్వాత వచ్చాను. సో గైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. సో గైస్ ప్లీజ్ ఏమైనా రిక్వెస్ట్ ఉంటే పెట్టండి. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. మళ్ళీ ఆ సపోర్ట్ ఇవ్వండి. ఓకే గైస్.